తెలుగు భాషా సాహిత్యాలపై ప్రజలలో మక్కువ కలిగించడానికి పలువురు ప్రముఖులు తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మాతృభాషపై మమకారం ప్రోది చేసే అటువంటి ఓ కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అపారమైన పాండిత్యం, అనుభవంతో కూడిన జ్ఞానం, నిరంతర పరిశోధనా సారం, భక్తి భావాలతో పాటు భాషపై ఎనలేని మమకారం వరసి వేద విజ్ఞానాన్ని తెలుగులో నవలీకరణ చేసి కొత్త ఒరవడి సృష్టించి సరికొత్త ఉపమానాలతో తెలుగు పద విన్యాసాలను పరిచయం చేస్తున్నారు డాక్టర్ కలువగుంట రామమూర్తి. పద దాంపత్యం అనే దాని మీద నేను భాషకు సంబంధించి ముఖ్యంగా దృష్టిని పెట్టుకున్నాను. ఒక వినూత్నమైనటువంటి పద దాంపత్యం. ఎంతసేపు ప్రాచీన కాలం నుండి తెలుగు భాష కానీ ఏదైనా రాసినవే రాస్తూ చెప్పినవే చెప్పుకుంటూ ఒక అరిగిపోయినటువంటి భాషను మనం తిరిగి కొనసాగిస్తున్నాం. అలా కాకుండా ఒక వినూత్నమైనటువంటి ఉత్తేజకరమైన ఒక అనుభూతి ప్రధానమైనటువంటి పద ప్రయోగాల కోసం నేను ముఖ్యంగా నా నవలని సృష్టించాను. చిత్తూరు జిల్లా సాతంబాకానికి చెందిన రామమూర్తి మాతృభాషపై అభిమానంతో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగులో ఉన్నత విద్యను అభ్యసించారు. గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వంపై పరిశోధన చేసి డాక్టరేట్ ను కూడా పొందారు. శేషేంద్ర కవిత్వం మీదున్న ఆరాధనాభావంతో నేను శేషేంద్ర కవిత నవ్యత అనే పరిశోధనాత్మకమైన థీసిస్ను నేను వెలువరించాను. ఆయన భాష వినూత్నమైంది. తెలుగు సాహిత్యానికి ఒక కొత్త ఉత్తేజాన్ని తెచ్చినటువంటి వ్యక్తి ఆయన. నేను ఆయన భాషను గురించి చెబుతూ ఆయన కవితల్లో ఇంత నెత్తురు అంత అత్తరు ప్రవహిస్తూ ఉంటుంది. నెత్తురు అనేది అభ్యుదయ భావాలకు, అత్తరు అనేది ఒక ఇస్థెటిక్, ఒక ఆధ్యాత్మిక అలంకారిక అనుభూతి ప్రధానమైన దానికి ప్రత్యేకంగా ఇంత నెత్తురు అంత అత్తరు ఆయన కవితల్లో నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయని చెప్పాను. రామమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ విభాగంలో చాలా కాలం సహాయ పరిశోధకునిగా పనిచేశారు. అక్కడి విభాగంలో ప్రచురణ కోసం వచ్చిన వేలాది గ్రంథాలను నిరంతరం చదవడం మూలాన ఆయనకు భాషపై ఎంతో పట్టు ఏర్పడింది. తాను సముపార్జించిన విజ్ఞానంతో అగ్నిగర్భ, శిలాయజ్ఞం, ఆరణ్యకం వంటి నవలలను విశిష్టమైన భాషా ప్రయోగాలతో వెలువరించారు. కనుల ముందు నీవుంటే కవితా సంపుటి కూడా రచించారు. అంతరించిపోతున్న ఆశ్రమ సంస్కృతిని, వేదకాలం నాటి జీవన విధానాలను భావితరాలకు అందించాలనే సదుద్దేశంతో అగ్నిగర్భను రామమూర్తి రచించారు. ఈ గ్రంథంలో తెలుగు పద ప్రయోగాలు కోకొల్లలు. మనం చదువుతున్నంతసేపు వేరొక లోకంలో విహరిస్తున్నామా అన్న భావన కలిగి భాషపై ఎంతో మక్కువను రేకెత్తిస్తుంది. మన భారతీయ సంస్కృతికి మూలం ఆశ్రమ వాస జీవితాలండి. మన ఋషులు సృష్టించిన వాంగ్మయమే మనకి మూలాధారం. అలా అంతరించిపోతున్న ఆశ్రమ జీవిత విధానాన్ని, ఆనాటి అగ్నిగృహాల్ని, యజ్ఞకార్యాల్ని, అప్పటి జీవన విధానాన్ని, వాళ్ల ప్రేమతత్వాన్ని అంతా మన భావి తరాలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో సంస్కృతం నుండి తెలుగులోకి వాటిని నేను అనువాదం చేస్తూ పాత్రల ద్వారా నవలీకరించి భాషను, ప్రకృతి ఆరాధనను, సంస్కృతిని త్రివేణి సంగమంగా కూర్చున్నటువంటి నవల అగ్నిగర్భ. ప్రేమ ఒక ఉషస్సు, అది సోకితే శిలలు శిల్పాలై హసిస్తాయి. ప్రేమ ఒక తపస్సు, అది తాకితే ముళ్ళు పూలై వికసిస్తాయి అనేటువంటి సందేశాన్ని అందులో నేను తీసుకుని వ్యక్తీకరించానండి. శిల్పకారులు శిలలను ఎంచుకునే విధానాన్ని, శిలల తత్వాన్ని తెలుసుకునే పద్ధతిని పరిశోధించి ఆయన